చకచకా చేపల వేపుడు చేసేద్దాం రండి. చాలా అంటే చాలా సింపుల్ గా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం రండి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు మాధవి మల్టీమీడియా. నేను మీ మాధవి. చేపలను శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ముందుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, పెరుగు, ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పొడులని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారా ఎంత బాగా మిక్స్ అయిందో. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కకు బాగా మసాలా పట్టేటట్టు పూయాలి. అలాగే ప్రతి ఒక్క చేప ముక్కను తీసుకొని వాటికి మసాలాలు బాగా పట్టేటట్టు పూయాలి. ముక్కంతా మసాలాలు పట్టాలండి బాగా, అప్పుడే టేస్ట్ గా ఉంటుంది. ఇలా చేస్తే ఫ్రై చాలా టేస్ట్ గా ఉంటుందండి. ఇలాగా ఒకసారి చేసి చూడండి, ఎంత బాగుంటుందో, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూసేదానికి ఎంత బాగుందో కదా. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా బాగుంటుందండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ పోసి ఒక్కొక్క చేప ముక్కను పెట్టాలి. సన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నీట్ గా పెనం మీద చేప ముక్కలను పెట్టుకొని పైన కాస్త ఆయిల్ పోసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో కదా. కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ చిన్నగా తిప్పుకోవాలి. అలా ఒక్కొక్కటి తిప్పుకొని నీట్ గా సర్ది పెట్టుకోవాలి. ఇలాగే 2-3 సార్లు వేగుతున్నప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడే ముక్కలన్నీ బాగా ఫ్రై అవుతాయి. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. పెరుగు వేయటం వల్ల చేప ముక్కలు బాగా రుచిగా ఉంటాయి, బాగా ఉడుకుతాయండి. ఒక్కొక్క చేప ముక్కను మెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ అన్ని వేగిపోయాయండి. ఇక అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా జ్యూసీగా ఉంటుంది ఫ్రై. ఈ వాసనకే నోరూరిపోతుందండి. చూస్తున్నారుగా ఎంత త్వరగా అయిపోయిందో. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం రండి. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని, చేపల ఫ్రై వేసుకొని తింటుంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ.